విజేశ్వర్ ప్రసాద్ మండల్ బీపీ మండల్ గారి 108వ జయంతి సందర్భంగా చేసిన విజేశ్వర్ ప్రసాద్ మండల్ 1918 ఆగస్టు 25న బీహార్ పాట్నా రాజధానిలో ఒక భూస్వాముల కుటుంబంలో జన్మించిన మహా వ్యక్తి. భూస్వాముల కుటుంబంలో జన్మించినా కూడా అతను చిన్నప్పటి నుంచే సామాజిక న్యాయం వైపు ఒక సామాజిక బాధ్యత ఏర్పరచుకొని ముందు నడిచి తనకున్న భూములను కూడా దానం చేసిన మహనీయుడు బీపీ మండల్. అదే ప్రాంతంలో నడుచుకుంటూ రాజకీయ అరంగేట్రం చేసిన 1968లో బీహార్కు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి బీసీ చెప్పుకోవచ్చు. అయినా కూడా అప్పుడున్న రాజకీయ సమీకరణలు ఒత్తిడిల వల్ల 47 రోజులకే ముఖ్యమంత్రి పదవిని సునప్రాయంగా బదిలివేసి రాజీనామా చేసేసిన ఏకైక భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బీపీ మండల్. ఎందుకోసం చేశాడు? బీసీలకు ఓబీసీ వర్గానికి సామాజిక న్యాయం అందుతలేదు, సామాజిక న్యాయం అందాలని అప్పుడు ప్రారంభించిన పోరాట ఫలితమే ఈరోజు 1991లో మండల కమిషన్ ఏర్పాటు చేసిన బీపీ సింగ్ గారి ప్రభుత్వంలో బీసీలకు 27% రిజర్వేషన్ సాధించిన మహనీయుడు బీపీ మండల్. అతని యొక్క 27% రిజర్వేషన్ మాత్రమే ఇప్పటి వరకు కూడా అదే సాగుతుంది. కానీ మన బీసీల కులం 56% ఉన్న జనాభాలో, కానీ రిజర్వేషన్ పెరుగుతలేవు. దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పాలకుల వల్లనే రిజర్వేషన్ మనకి అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ నాయకులు ఓబీసీలందరూ భారతదేశం మొత్తం కూడా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా ఈ సందర్భంగా బీపీ మండల్ గారు చేసిన పోరాటం వల్లనే ఆ రోజు పార్లమెంట్లో 27% రిజర్వేషన్ సాధించుకున్న బీసీలు ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగుతుంది. దాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఏకైక భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసి 56% బీసీలు మా రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మాకంతా అనే వాటా ప్రకారం ఇయ్యాలనే ఉద్దేశంతో ఒక సర్క్యులర్, ఒక చట్టం తయారు చేసి కేంద్ర ప్రభుత్వం పంపితే అది మూలన పడేసిండు. అది మూలన పడేసిన పోగా మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తమే రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర చేస్తుంది. కాబట్టి ఈ కుట్రను మనం గమనించి భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లను ఎప్పటికి కూడా జీవం ఉన్నంతసేపు, సూర్యచంద్రుడు ఉన్నంతసేపు కూడా రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్ నడవాలనే ఉద్దేశంగా మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం మళ్ళీ ఆవిష్కరమైంది. అప్పుడు నాటిన బీపీ మండలి యొక్క స్ఫూర్తి ఆశయాలను కూడా మనం కొనసాగించుకొని అందరం ఐక్యంగా ఉండి సాధించుకోవాలి బీసీల హక్కులని. ఈ విధంగా మరొకసారి అందరినీ కూడా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల్ గారి 105వ జయంతి జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే మన హుస్నాబాద్లో కూడా మరి అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని అన్ని సంపది అజరామరం, మామూలు విషయం కాదు. ఆయన ఇవాళ మన రమణ చెప్పినట్టు ఒక బీసీ బిడ్డగా, బీసీ ఉండి కూడా ఆయన చేసిన పోరాటంలో ఇవాళ దేశంలో 27% కొనసాగుతుందంటే ఆయన చలవే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ రాష్ట్ర గవర్నమెంట్ అక్కడ పెట్టిన పుస్తకం తీసుకుపోయి పెట్టంగానే పని కాదు, పోరాటాలు ఆగద్దు. పోరాటాలు చేయడం వల్లనే మనము రిజర్వేషన్ సాధించుకునే అవకాశం ఉంటుంది. కావున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని మరి మాకెంతో మేమంతా అనే దాని మీద తప్పకుండా రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ మండల్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులందరికీ మరి 56% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు అంటే ఎంత దారుణం. కాబట్టి మన బీసీ సామాజిక న్యాయం కోసం బీసీలకు భూములు ఉండాలని, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని, బీసీలు అన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదగాలని ఆయన ఒక 40 నివేదికలు వేసిండు. సార్ తెలుసు, ఇందాక రమణ చెప్పినట్టు ఆయన భూస్వామ్య కుటుంబంలో ఉండి బీహార్ తొలి ముఖ్యమంత్రి అయి ఎన్నో భూములు వంచి, జాగలు వంచి సమాజం కోసం పనిచేసిండు బీపీ మండల్ గారు. మరి బీపీ మండల ఆశ నివేదికలను యథాతథంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా బీజేపీ పార్టీ మేము బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినాడు? మంత్రి పదవులు కాదు, మాకు చట్టసభలో రిజర్వేషన్ కలిపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 105వ జయంతి బీపీ మండల్ జయంతి ఒక స్ఫూర్తి అయినది. కానీ 2 రోజుల కింద దేశంలో రిజర్వేషన్ ఇచ్చేయాలని అనడం మూర్ఖులు, దేశద్రోహులుగా లిఖితమవుతున్న వ్యక్తులున్నారు. 2 రోజుల కింద విద్యార్థి సంఘాన్ని పేరు చెప్పి చెల్లామనవుతున్న నాయకులు మన రిజర్వేషన్లు ఢిల్లీలో ఎత్తివేయడం అనడం చాలా సిగ్గుచేటు. వాళ్ళ మీద దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం, మన వాటంతో మన వాటా కావాలి. రేపు వచ్చే 2028లో మనమంతా ఎస్సీ బీసీల మంది ఐక్యతై రాజ్యాధిక దిశగా మన ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించవలసిన బాధ్యత ఉంది. జయంతులు వర్ధంతులు స్ఫూర్తి పొంది చేస్తున్నాం, కానీ ఓటు కాడ మనం మైనస్ చేస్తున్నాం. ఓటు ద్వారా రాజ్యాంగం సంబంధించిన అంబేద్కర్ కల్పించిన హక్కును వినియోగించుకుంటూ ముందుకు సాగవలసిన బీసీ ఎస్సీ వీటందరూ కూడా ఉంది. ప్రత్యేకంగా మహానుభావుడు
మన రమణ గారు చెప్పినప్పుడు అప్పటి పరిస్థితి ఏంటంటే భూస్వామి కుటుంబంలో జన్మించి పేదవాళ్ళకు భూములు పంపిణంటే చాలా స్ఫూర్తి. బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన సేవను అనేది ఆయన ఈ దేశంలో ప్రత్యేకంగా ఈ రోజు 108 జయంతి చేస్తుంటే ఇంకా 1000 సంవత్సరాల పాటు ఆయన జయంతి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకుంటుంది. ప్రత్యేకంగా ఆయన విజయవేచన వల్ల, ఆయన బీపీ మండలి యొక్క కమిషన్ వల్ల ఈరోజు బిచ్చగాళ్ళలో కాదు, మనం అడుకునే వాళ్ళం కాదు, మనం సాధించే వాళ్ళం కావాలి. బీసీల అందరం కూడా ఆయన పెట్టిన విజయవేచన వల్ల కొంత కొద్దిగా మనకు వస్తుంది తప్ప మన 56% సంబంధించిన అయితే చెప్పినట్టు 56% ఉన్న మన జనాభా ప్రాతిపత్యంగా ప్రత్యేకంగా మనం బాట రావాల్సిన బాధ్యత రానున్న 2028లో మన రాజ్యదేశ ముఖ్యమంత్రి పీఠానికి సాధించవలసిందిగా బీసీ మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఆ రాజ్యాన్ని ఏలేందుకు ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.